దేవుని నామానికి మహిమ కలుగును గాక. వేదిక మీద ఉన్న దైవజనులందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. స్థానిక దైవజనులు, తండ్రి సమానులు, మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించిన సీఎం పాస్టర్ గారికి కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మీ అందరికీ వందనాలమ్మా. మరి శుభములు తెలియజేయమన్నారు. ఒకటే శుభం. లోకాసు వార్త 2:10 దేవుని దూత ఒక శుభం పలుకుతూ ఉన్నాడు. ఏంటంటే, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ శుభాన్ని మొత్తం ఈ రోజుల్లో ప్రపంచంలో అన్ని క్రిస్మస్లో అన్ని సంఘాల్లో చదువుతారన్నమాట. ఇంతకీ ఏంటా శుభం? యేసుక్రీస్తు పుట్టాడు అని తప్పున సమాధానం వస్తుంది అన్నమాట. చాలా మంచిదండి. కానీ అక్కడ బాగా గమనిస్తే పుట్టాడు అన్నది కలిగిన శుభం. పుట్టాడు అంటే పుట్టబోతాడనా పుట్టేశాడనా? పుట్టాడంటే పుట్టేశాడు. మరి శుభం కలగబోతుంది. ఏంటా శుభం? పుట్టాడన్నది అక్కడ చెప్పిన శుభం కాదు. పుట్టాడన్నది కలిగిన శుభం. కలగబోయే శుభం ఇంకొకటి ఏదో ఉంది, దాన్ని కూడా సంపాదించుకోండి అని చెప్తున్నాను. అదేంటంటే బాగా కిందకి చదివితే ఏం చెప్తున్నాడంటే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక. కలిగేది ఏంటట? సమాధానం. కాబట్టి పుట్టిన యేసు ప్రభు వల్ల మనుషులందరికీ సమాధానం కలగబోతుంది. సమాధానం కలగడమే మనిషికి అసలైన శుభం. వింటున్నారమ్మా? సమాధానం కలగడమే మనిషికి అసలైన శుభం. ఏంటా సమాధానం? ఎవరితో ఆ సమాధానం? రోమపత్రికలో 5:10 ఒక మాట చెప్తుందన్నమాట. రోమపత్రిక 5:10 ఏలయనగా శత్రువులమై ఉండగా యేసుక్రీస్తు మరణం వల్ల, ఆయన కుమారుని మరణం వల్ల ద్వారా దేవునితో, చూసారా, మనం దేవుడితో ఏం పడాలమ్మా? పాపం చేయడం వల్ల, అపరాధాలు చేయడం వల్ల